రాజుగారు ఈరోజు సమ్మర్ స్పెషల్లో యాపిల్ రూట్ జ్యూస్ చేయబోతున్నారు. అవునండి. సో ఇక్కడ రూట్ జ్యూస్ అంటే ఏంటి రాజుగారు? యాపిల్ కాంబినేషన్లో రూట్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం. రూట్ వెజిటబుల్ కొన్ని రకాల రూట్ వెజిటబుల్స్ యాడ్ చేసి యాపిల్ కాంబినేషన్ లో జ్యూస్ తయారు చేస్తున్నాం. మంచి హెల్దీ జ్యూస్ ఇది. సో వింటుంటేనే చాలా హెల్దీ జ్యూస్ అని తెలుస్తోంది, ఎందుకంటే యాపిల్ అండ్ అలాగే మీరు అన్నట్టు రూట్స్ తీసుకొని చేసుకుంటే అది చాలా హెల్దీ. సో ఇక్కడ రూట్ అంటే మీరు ఎన్ని రకాల యూజ్ చేస్తున్నారు రాజుగారు? 2-3 రకాల రూట్ వెజిటబుల్స్ దీంట్లో యూజ్ చేస్తున్నాను. చేసి చూపిస్తాను. ఓకే రాజుగారు. ఓకే, మరి యాపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, తేనె 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. సో కొంచెం స్కిన్ తీసేసుకుందాం. సో చాయిస్ వాళ్ళది, స్కిన్తో కావాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రెసెంట్ కండిషన్స్లో ఏదైనా కూడా కొంచెం పీల్ చేసేసి తీసుకోవటమే బెటర్. సో ఈ మధ్య కొంచెం అంటే వీటికి కొంచెం వ్యాక్స్ అది అప్లై చేస్తున్నాం కదా, సో తీసుకోవడం కొంచెం బెటర్ అండి. ఈ యాపిల్ మనం ముందు నుంచి కట్ చేసి పెట్టేసుకుని తర్వాత ఎప్పుడో యూజ్ చేసుకుని అలా చేయలేం కదా రాజు గారు. ఇన్స్టెంట్ గా కట్ చేసుకోవాలి, లేకపోతే ఫాస్ట్ గా నల్లగా అయిపోతుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా పోతుందండి. సో దీంట్లో వేసేసుకుందాం యాపిల్ ముక్కలు. ఎస్. ఇక్కడ మీరు రూట్ అన్నారు కదా, క్యారెట్, బీట్రూట్, ఇంకా ఏం తీసుకుంటారు రాజు గారు? జింజర్. సో ముందుగా ఏంటంటే యాపిల్ అలాగే జింజర్, అల్లం ముక్కలు. ఓకే. సో ఈ రెండు కలిపేసి ఫస్ట్ ఒకసారి పట్టేసుకున్నా, ఆ తర్వాత మిగతా క్యారెట్, బీట్రూట్ యాడ్ చేద్దాం. యా. సో ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నారా? అవునండి. బాగా తురిమేసుకుని క్యారెట్ వాళ్ళ ఇష్టం. నేను కొంచెం పెద్దగా వచ్చేట్టుగా తురిమాను. ఓకే. సో పీసెస్ లా కావాలంటే పీసెస్ లా కూడా వేసేసుకోవచ్చు. అలాగే బీట్రూట్. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, మీరు చేసిస్తూ ఉండండి రాజు గారు, అలోపు చిట్కా చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుదీనా ఆకుల్ని వేళ్ల మధ్య నలిపి ఆ వాసనని పీల్చినట్లయితే తలనొప్పి, తల తిరగడం, కడుపులో తిప్పడం లాంటి సెన్సేషన్స్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో బౌల్ ఇస్తారా? సో బీట్రూట్ కలరే ఎక్కువగా వచ్చేసింది. సో మనకి బీట్రూట్ ఎప్పుడైనా కొంచెం డామినేటింగ్ కలర్ కదా చాలా.
సో దీంట్లో తేనె వేస్తున్నాను. ఓకే, చాలా హెల్దీ జ్యూస్ కదా రాజు గారు, షుగర్ కూడా యూజ్ చేయకుండా హనీ యూజ్ చేస్తున్నారు. ఎస్. అండ్ బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఇవన్నీ చాలా మంచిది. సో అలాగే కొంచెం అంటే చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్. ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఎక్కువ గ్లామర్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, కొంచెం బాగా కలర్ రావాలి అలా అనుకున్న అమ్మాయిలు ఇది డెఫినెట్లీ రోజు తాగితే చాలా మంచిది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ రెండు ఫెయిర్నెస్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే హ్యాపీగా వాళ్ళకి Result రిజల్ట్ అనేది కూడా బాగా బాగుంటుంది. ఉంటుంది. సో రెడీ. సర్వ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకే. అండ్ మీరు ఇందులో హనీ కూడా వేశారు కదా, ఎస్ అండి. హనీ కూడా చాలా మంచిది హెల్త్కి. సో బాగుంటుంది. అండ్ జింజర్ కొంచెం ఘాటుగా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కొంచెం స్వీట్గా అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం నిమ్మపండు కూడా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? సో ఇక్కడ నేను లెమన్ ఎడ్జ్ పెడుతున్నాను. ఓకే, సో కావాల్సి కావాలనుకుంటే దాంట్లో స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో రెడీ. ఓకే. కావాలనుకున్న వాళ్ళు దాన్ని స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు. ఎస్. సో కొద్దిగా పుదీనా. ఓకే, సో కొంచెం దాంట్లో అలా వేసేస్తే ఈ ఫ్లేవర్ కూడా కొంచెం లైట్గా దాంట్లో యాడ్ అవుతుంది. ఓకే. కావాలనుకుంటే జ్యూస్లో కూడా ఒక 4 ఆకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, జ్యూస్ రెడీ. ఓకే, చల్లగా బాగుంది జ్యూస్. సో టేస్ట్ చూడబోయే ముందు ఒక కార్వింగ్ కూడా చూసేద్దామా రాజు గారు? ఓకే అండి. ఏం చేయబోతున్నారు రాజు గారు? బనానాతో కొంచెం ఫన్నీ ఫేస్లా ఉంటుంది ఒకటి చేస్తున్నాను. ఓకే, సో ఇటు హ్యాండ్స్ లాగానే. ఓకే. సో ఇక్కడ ఐస్, నోస్ ఇచ్చేస్తే మనకు ఒక చిన్న షేప్ లాంటిది వస్తుంది. ఓకే. సో బనానాతో యాక్చువల్లీ కార్వింగ్స్ చేసుకోవడం కొంచెం ఈజీ కదా, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా కట్ అవుతుంది. అలాగే కొంచెం డెలికేట్గా, యా, డెలికేట్గా ఉంటుంది. బ్రింజాల్ తీసుకుంటున్నారా ఐస్కి? ఐస్ కూడా. నోస్ కూడా కొంచెం దీంట్లోనే తీసుకుంటున్నాను, చిన్న ట్రయాంగిల్ షేప్. ఓకే. అలాగే కొంచెం స్మైలీగా చూపిస్తున్నాను. సో టమాటోలోంచి తీసుకుందాం. కొంచెం కలర్ కూడా కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది కదా. సో వీటన్నిటిని కూడా అవి ఎక్కడెక్కడైతే రావాలో అక్కడ కొంచెం గ్యాప్ చేసుకుని గ్యాప్ చేసుకుంటే పెట్టేసుకోవాలి. అక్కడ కొద్దిగా స్టిక్ అవుతాయి.
సో టొమాటోని అక్కడ ప్లేస్ చేసేస్తే అయిపోతుంది మనకి. ఓకే, ఓకే, బాగుంది రాజు గారు. ఇలా ఉంటుంది. కళ్ళు భలే ఉన్నాయి పెద్ద పెద్దగా. అంటే ఇలాంటి కార్వింగ్స్ మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు, హ్యాపీగా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, వాళ్ళతో కూడా చేయించవచ్చు. బాగుంది. యాపిల్ రూట్ జ్యూస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు, తరిగిన అల్లం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తేనె, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే యాపిల్ రూట్ జ్యూస్ రెడీ.